వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో హై స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఎకానమీ యాప్ని పర్చేస్ చేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి? ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనేవి మనకి అస్సాంలోని కాజీరంగా అనే నేషనల్ పార్క్లో మనకి ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కనిపించడం జరుగుతుంది. మరి ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనేవి వీటి సంఖ్య ఎక్కువగా ఉండి వీటి ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. సో దీని ద్వారా రీసెంట్గా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు వీటి కోసం ప్రత్యేకంగా నూతన ప్రాంతాలకి ఈ ఒంటి కొమ్ము ఖడ్గాలని ఇప్పుడు ఉన్న ప్రాంతాల నుండి మరొక ప్రాంతాలకి మార్చాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. ఏ సంస్థ? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు వీటి సంఖ్య ఎక్కువగా ఉండి వీటి ప్లేస్ అనేది తక్కువగా ఉండడం ద్వారా వీటిని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మార్చాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. అండ్ ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనేవి ఎక్కడ కనిపిస్తాయి అన్నప్పుడు మన ఆప్షన్ అస్సాంలోని కాజీరంగా అనే నేషనల్ పార్క్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, 25-26లో కేంద్ర ఆమోదం పొందిన MCADWM అంటే మోడర్నైజింగ్ కమాండ్ అండ్ డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఒక PMKSY ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజన యొక్క ఉప పథకంగా దేన్ని చెప్పుకోవచ్చు అంటే MCADWM అనే పథకాన్ని ఉప పథకంగా చెప్పుకోవచ్చు. దేన్ని? MCADWM అనే పథకాన్ని. మరి ఈ పథకం అనేది దేనికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనకి కాలువలు మరియు రిజర్వాయర్స్ లేదంటే ఇంకా ఇతర వనరులు ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే వాటర్ని ప్రెజరైజ్డ్ పంపుల ద్వారా రైతులకి నేరుగా పొలాలకి వాటర్ సప్లై అందించడంలో ఈ MCADWM అనే ఉప పథకం అనేది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దీనిని రూపొందించడం జరిగింది. మరి ఎంత వ్యయంతో దీన్ని రూపొందించారు అన్నప్పుడు 1600 కోట్లతో 1600 వ్యయంతో దీన్ని 1600 కోట్లు దీనికి ఈ పథకానికి కేటాయించడం జరిగింది. దేనికి? MCADWM అనే పథకానికి కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జలహారతి కార్పొరేషన్ అనే సంస్థ ఏ ప్రధాన ప్రాజెక్టులకి పనిచేస్తుంది? జలహారతి కార్పొరేషన్ అనేది కంపెనీల చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక వాహనాల సంస్థ. ఇది ఒక ప్రత్యేక వాహనాల సంస్థ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రత్యేక వాహనాల సంస్థ అనేది ఏ ప్రధాన ప్రాజెక్టులకి పనిచేస్తుంది అన్నప్పుడు పోలవరం మరియు బనకచెర్ల అనే ప్రాజెక్టుల కోసం ఇది పనిచేయడం జరుగుతుంది. దేనికోసం? పోలవరం మరియు బనకచెర్ల ప్రాజెక్టులకి. ఏది పనిచేస్తుంది? జలహారతి కార్పొరేషన్ అనే వాహనాల సంస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. మరి జలహారతి కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కార్పొరేషన్కి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. లేదా ఈ సంస్థకి చైర్మన్ ఎవరు? చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. చిత్తూరు కోటకి
యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఏ సంవత్సరంలో లభించింది? ముందుగా చిత్తోడ్ కోట అనేది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉండడం జరిగింది. రాజస్థాన్లో ఉన్న ఎత్తైన కోటలలో లేదా పెద్ద పెద్ద కోటలలో ఈ చిత్తోడ్ కోట కూడా ఒకటి అని మనం చెప్పొచ్చు. మరి చిత్తోడ్ కోటకి రాజస్థాన్ ప్రభుత్వం అనేది కొన్ని సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. మరి ఏమిటా సంరక్షణ చర్యలు అన్నప్పుడు చిత్తోడ్ చుట్టుపక్కల లేదా 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక మైనింగ్ ఇండస్ట్రీని క్లోజ్ చేయాలి అని చెప్పి ఒక నిషేధాజ్ఞలను ప్రకటించడం జరిగింది. చిత్తోడ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైనింగ్ ఇండస్ట్రీని క్లోజ్ చేయాలి అని నిషేధాజ్ఞలు ప్రకటించడం జరిగింది. ఏది? రాజస్థాన్ ప్రభుత్వం. మరి ఈ చిత్తోడ్కి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఏ సంవత్సరంలో లభించింది అన్నప్పుడు 2013లో దీనికి వారసత్వ గుర్తింపు లేదా యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడం జరిగింది. మరి ఒక ప్రపంచ వారసత్వ లేదా యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపులో భారత్కి ఇప్పటి వరకు 43కి ఈ వారసత్వ గుర్తింపు లభించింది. ఈ 43లో ఈ చిత్తోడ్ కోట కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు గుర్తింపు లభించింది? 2013లో గుర్తింపు లభించింది. 5th క్వశ్చన్, MNRE ప్రకారం పునరుత్పత్తి శక్తి మంత్రిత్వ శాఖలో భారత్ ఎంత వృద్ధిని సాధించింది? MNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం పునరుత్పత్తి శక్తి మంత్రిత్వ శాఖలో భారత్ ఎంత వృద్ధిని సాధించింది? పునరుత్పత్తి మంత్రిత్వ శాఖ అనేది ఒక కొత్త లేదా పునరుత్పత్తి ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించే సంస్థ అని చెప్పొచ్చు లేదా శాఖ అని చెప్పొచ్చు. మరి ఈ పునరుత్పత్తి శాఖలో భారత్ ఎంత వృద్ధిని సాధించింది అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ 29.52 గిగావాట్ల వృద్ధిని సాధించడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో. ఏ సంవత్సరంలో అన్నప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పునరుత్పత్తి శక్తి మంత్రిత్వ శాఖలో భారత్ 29.52 గిగావాట్ల వృద్ధిని సాధించింది 24-25 ఆర్థిక సంవత్సరం గాను. మరి 23-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత పునరుత్పత్తి శక్తి లభించింది లేదా ఎంత పునరుత్పత్తి సాధించింది అన్నప్పుడు 198.75 గిగావాట్ల వృద్ధిని సాధించడం జరిగింది. మరి 24-25లో ఎంత వృద్ధిని సాధించింది? 29.52 గిగావాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 6th క్వశ్చన్, ఎరుకల నేషనల్ పార్క్ స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏ రాష్ట్రాలు సంయుక్తంగా ఏప్రిల్ 2025లో నీలగిరి తార్ జనగణనను నిర్వహించుకున్నాయి? ముందుగా నీలగిరి తార్ అంటే ఇది ఒక దక్షిణ భారతదేశంలోనే ఉండే ఒక రకమైన జంతువు అని చెప్పొచ్చు. ఓన్లీ దక్షిణ భారతదేశంలోనే మాత్రమే కనిపించే ఒక జంతువు అని చెప్పొచ్చు. ఏది? నీలగిరి తార్. ఇది ఏ రాష్ట్రపు జంతువు అన్నప్పుడు తమిళనాడుకు చెందిన నీలగిరి తార్ అని చెప్పచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన జంతువు? నీలగిరి తార్ తమిళనాడుకు చెందింది అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక జింకను మేకను కలిపితే ఎలా ఉంటుందో ఆ రకంగా ఈ జంతువు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏ రాష్ట్రాలు సంయుక్తంగా ఈ నీలగిరి తార్ జనగణనను నిర్వహించనున్న 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అంటే ఏ రాష్ట్రాలు? తమిళనాడు మరియు కేరళ అనే రాష్ట్రాలు ఈ సంయుక్తంగా జనగణనను
పెరగబోతున్నాయి. అంటే ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 7th క్వశ్చన్, 2025లో భారత్కి తొలి యూనికార్న్ గుర్తింపు ఏ సంస్థకు లభించింది? ముందుగా యూనికార్న్ గురించి చెప్పే ముందు స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్పాలి. ముందుగా స్టార్టప్ కంపెనీస్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓలా ఇవన్నీ స్టార్టప్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు. ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 1 బిలియన్ మార్క్కి చేరినప్పుడు వాటికి యూనికార్న్ గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడు ఇది ఒక 1 బిలియన్ మార్క్కి చేరింది అన్నప్పుడు యూనికార్న్ గుర్తింపు లభిస్తుంది. దీనికి భారత్లో ఒక 100 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి 2025లో రీసెంట్గా 2025లో తొలి యూనికార్న్ గుర్తింపు పొందిన ఏ సంస్థ అంటే 2025లో భారత్కి యూనికార్న్ గుర్తింపు పొందిన మొట్టమొదటి సంస్థ ఏది అన్నప్పుడు జెస్పే అనే సంస్థకి 2025లో తొలి యూనికార్న్ గుర్తింపు లభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. 8th, 2023 UN నివేదిక ప్రకారం మాతృ మరణాల్లో ప్రపంచ స్థాయిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? యునైటెడ్ నేషన్స్ అండ్ మెటర్నిటీ లేదా మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అనేది మాతృ మరణాల్లో అని చెప్పుకోవచ్చు. మాతృ మరణాల్లో ప్రపంచ స్థాయిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అన్నప్పుడు భారత్ 2nd ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎంత అంటే ప్రతిరోజు ఒక 52 మాతృ మరణాలు జరుగుతున్నాయి అందుకు 52 మాతృ మరణాలు జరుగుతున్నాయి అని గుర్తించడం జరిగింది. ఇందులో మాతృ మరణాలు UN నివేదిక ప్రకారం ప్రతిరోజు 52 మాతృ మరణాలు జరుగుతున్నాయి భారతదేశంలో అని గుర్తించబడడం జరిగింది. మరి సంవత్సరానికి 19,000 మాతృ మరణాలు జరుగుతుంది. దీన్ని పర్సంటేజ్లో తీసుకుంటే 7.2% మాతృ మరణాలు జరగడం జరుగుతుంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది అంటే నైజీరియా 75,000 మాతృ మరణాలు జరగడం జరుగుతుంది. ఎప్పుడు ఒక సంవత్సరంలో 75,000 మాతృ మరణాలు జరగడం ద్వారా నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి 3rd ప్లేస్లో ఏది ఉంది అంటే అండ్ 4th ప్లేస్ వచ్చి పాకిస్తాన్ 4th ప్లేస్లో 11,000 మాతృ మరణాలతో ఉండడం జరిగింది. 3rd ప్లేస్లో వచ్చి కాంగో అనే దేశం దాదాపుగా 19,000 మాతృ మరణాలతో 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. 4th ప్లేస్లో ఏది ఉంది పాకిస్తాన్ 11,000 మరణాలతో 4th ప్లేస్లో ఉండడం జరిగింది. మనకి ఆన్సర్ ఏంటి? 2nd ప్లేస్లో భారత్ మాతృ మరణాల్లో భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది? 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. సంవత్సరానికి 19,000 మాతృ మరణాలతో అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 2022లో ప్రపంచవ్యాప్తంగా భారత్లో ఎన్ని టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అవుతుంది? 2022లో భారత్లో ఎన్ని టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది? ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది అంటే 26.8 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవ్వడం జరిగింది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది అంటే 26.8 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవ్వడం జరిగింది. దీంట్లో భారత్ వచ్చి 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో 8.15 కోట్ల టన్నులతో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి 4 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తితో అమెరికా 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ 3 కోట్ల టన్నుల ఉత్పత్తితో
యూరప్ మరియు యూనియన్ అనే దేశాలు థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి భారత్ ఎన్ని టన్నుల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసింది? 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసింది. 10th క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం మరియు గోద్రేజ్ క్యాపిటల్ మధ్య ఒప్పందానికి గల కారణం ఏంటి? ఒప్పందం అనేది తెలంగాణ ప్రభుత్వం మరియు గోద్రేజ్ క్యాపిటల్ అనేది MSME యాక్ట్ 2006లో MSME MSME అనేది చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రుణ సదుపాయాల అందుబాటు చట్టం 2006 చట్టం ప్రకారం దీనికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీంట్లో సెకండ్ ఆప్షన్ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు రుణ సదుపాయాలు అందుబాటు కోసం ఈ తెలంగాణ మరియు గోద్రేజ్ క్యాపిటల్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మీకు నా క్లాస్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.